అందరికీ నమస్కారం. మాకెన్నో సాధించాలని ఉంది కానీ మా పరిస్థితులు బాగోలేవు, మాకు ఏవి అనుకూలంగా లేవు అంటూ తమ ఓటమికి పరిస్థితులను బాధ్యులుగా చేస్తూ లేదా ఎదుటి వాళ్ళని బాధ్యతలుగా చేస్తూ తమను తాము సమర్థించుకుంటూ జీవితం అంతా ఓటమిలోనే మగ్గిపోయే వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో. నిజానికి మనం ఎంతో మంది గురించి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటాం, కానీ ఆ గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూడండి. వాళ్ళంతా ఆకాశం నుంచి దిగిపడలేదు. వాళ్ళందరూ కూడా కష్టాలతో సహవాసం చేశారు, కన్నీళ్లతో సహవాసం చేశారు, సమస్యలతోటి సహవాసం చేశారు. కానీ వాటన్నిటిని ఎదుర్కొని తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తమకంటూ ఒక విజయాన్ని సాధించి నిరూపించారు. ఈ ప్రపంచంలో చాలామందికి జీవితం అంటే పూలపాన్పు కాదు, అందరికీ దారి పూలదారి కాదు, అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లు కావు. ఇక్కడ మనం బ్రతకాలి అంటే ప్రతిరోజు మనం యుద్ధం చేయాల్సిందే. ఏదన్నా సాధించాలి అంటే మనం యుద్ధం చేయాల్సిందే. మరి మన పుట్టుకే ఒక పేదరికమైతే, మనం ఒక బీద కుటుంబంలో పుట్టి ఉంటే మనం ప్రతి క్షణం మనం సంఘర్షణ చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. నిజానికి చాలామంది బీదరికంలో పుట్టిన వాళ్ళకి కలలు కనడమే ఒక నేరంలాగా కనిపిస్తుంది. కానీ కలలు కనడం నేరం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవాలంటే కొంతమందికి ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో సవాళ్ళని సమస్యలను ఎదుర్కొని ఎక్కడో ఆగిపోవలసినటువంటి వ్యక్తి ఎంతో ఎత్తుకు ఎదిగి తమ జీవిత చరిత్రనే పుస్తకాలుగా వెలువడేటట్టుగా, తన జీవిత చరిత్రనే సినిమా తీసే విధంగా ఒక స్థాయికి ఎదిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ. ఇతని జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి 12th ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి. నిజానికి సినిమాలు కూడా మనకి ప్రేరణనిస్తాయి. నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో సినిమాలను చూసి ప్రేరణ పొందేదాన్ని. ప్రతి దాని నుంచి మనం ఒక మంచిని గ్రహించవచ్చు. ఇక్కడ ఈ మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ అధికారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి చూడండి. ఎంతగా ప్రేరణ ఉందో మీకే అర్థమవుతుంటుంది. సామాన్య కుటుంబం, ఒక అతి సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తండ్రి ఉద్యోగం పోయింది, తన నిజాయితీ కారణంగా తండ్రి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఈ అబ్బాయి చదువులో ఫస్ట్ నుంచి కూడా వెనుకబడి ఉండేవాడు. ఒక క్వారీలో కూలీగా చేశాడు. తను చదువు నేర్చుకోవడానికి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చదువు చెప్పే గురువు ఇంట్లో పని చేశాడు. ఫీజుకు బదులుగా వంటవాడిగా చేశాడు, సెక్యూరిటీ గార్డుగా చేశాడు, రకరకాల కూలి పనులు చేశాడు. చివరికి ఒక స్థాయిలో బిచ్చగాళ్ళ మధ్యన నడి రోడ్డు మీద కూడా పడుకున్నాడు. ఈ కష్టాలన్నింటినీ భరించాడు, కానీ తన లక్ష్యాన్ని ఎక్కడా వదిలేయలేదు. ఇన్ని కష్టాలు పడుతూ ఒక ఐపీఎస్ స్థాయికి ఎదిగి ప్రపంచంలో ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా నిలబడ్డాడు. మనలో చాలామంది చిన్న కష్టం రాగానే, చిన్న ఆటంకం రాగానే ఇక తమ కష్టాలన్నిటికీ కారణం నేను కాదు, పరిస్థితులే అని వాటి మీదకి నెట్టేసి ప్రయత్నాన్ని విరమించుకొని ఓటమితోటే జీవితాన్ని గడిపేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయి ఒక జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగి, మనిషి తలుచుకుంటే ఏ స్థాయి నుంచి మొదలుపెట్టైనా ఒక గొప్ప స్థాయికి ఎదగొచ్చు అని నిరూపించిన వాళ్ళు ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో ఒకడు ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ. నిజానికి ఇతని కుటుంబ నేపథ్యం కనుక మనం చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మెరీనా జిల్లాలో చాలా ఒక మారుమూల గ్రామం, బిల్గ్రామ్ అనేటువంటి గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిండిన. సో ఇక్కడ ఈ అబ్బాయికి ఏంది అంటే చిన్నప్పటి నుంచి కూడా కళలు ఉన్నాయి, ఒక పోలీస్ కావాలి అని. ఈ కళలు ఉన్నాయి కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు. పేదరికం, నిజాయితీకి నిలకడగా ఉన్నందుకు తండ్రి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చదువు ముందుకు సాగలేని పరిస్థితి. అలా అని చెప్పేసి చదువులో చురుకుగా ఉన్నాడంటే అది కూడా లేదు, చదువులో వెనుకబడ్డాడు. కానీ ఏదో ఒక కళ, ఏదో ఒకటి సాధించాలన్న తపన మాత్రం ఉంటుండే. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మనం ఒక విషయాన్ని పాజిటివ్గా మలుచుకోవడం లేదా నెగిటివ్గా మలుచుకోవడం ఒకటే విషయం.
ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితిని కొంతమంది పాజిటివ్గా మలుచుకుంటారు, కొంతమంది నెగిటివ్గా మలుచుకుంటారు అని చెప్పడానికి ఇతని జీవిత చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీ దగ్గర ఇక్కడ మీతో మాట్లాడతాను. వీళ్ళు మామూలు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో రిజల్ట్స్ పడిపోతే వాళ్ళ మీదికి ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మాస్ కాపీయింగ్ జరుగుతున్నటువంటి వాటిని కూడా మనం చూస్తుంటాం. అలాగే ఈ అబ్బాయి చదువుకున్నటువంటి స్కూల్లో కూడా మాస్ కాపీయింగ్ జరుగుతుండేది, ఎందుకంటే రిజల్ట్స్ బాగా చూపించడం కోసం. బట్ అక్కడే తన లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడు వచ్చేటటువంటి అధికారుల్లాగా కాకుండా ఒక సీరియస్ అధికారి వాళ్ళకి ఇన్స్పెక్షన్కి వచ్చాడు, దుష్యంత్ సింగ్. అతడేంటి, SDM, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. ఇతను మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి మాస్ కాపీయింగ్ చూసి ఊరుకోలేకపోయాడు అందరిగా. సో అక్కడే ఉండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాపీ కొట్టకుండా అక్కడే మకాం వేసిండు అదే స్కూల్లో. ఇక వీళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, కాపీయింగ్ చేసే ఆప్షన్ లేదు. అందరూ ఫెయిల్ అయిపోయారు. అందులో మన మనోజ్ శర్మ కూడా ఉన్నారు. అసలే అంతంత మాత్రం చదువు, కాపీ కొట్టే అవకాశం కూడా లేకపోయేసరికి ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఎలాగో కష్టపడి 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్గా ఒక సబ్జెక్టు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. అయితే ఇక్కడ అరే తను పెద్ద ఆఫీసర్ వచ్చాడు, మమ్మల్ని కాపీ కొట్టియలేదు, మేము ఫెయిల్ అయ్యాము అని నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ ఆఫీసర్లో ఉన్నటువంటి సిన్సియారిటీ నచ్చి ఆ ఆఫీసర్ లాగా నేను ఆఫీసర్ని కావాలి అనుకోవడమే ఇక్కడ పాజిటివ్నెస్. గుర్తుపెట్టుకోండి, చాలామంది తిట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ, ఈ ఆఫీసర్ చేయబట్టి మా జీవితాలు నాశనమైనాయి, మేము ఫెయిల్ అయిపోయాము అని. బట్ ఈ ఆఫీసర్ లాగా నేను ఒక సిన్సియర్ ఆఫీసర్ని కావాలి అనుకున్నాడు మన మనోజ్ శర్మ. 10th ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, ఒక్క సబ్జెక్ట్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు. సో ఖాళీగా ఉంటూ అవి చిన్న చిన్న కూలీ పనులు అవి ఇవి చేసుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో మళ్ళీ ఒక క్రికెట్ టోర్నమెంట్కి ఈ అబ్బాయికి కామెంటర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఎందుకు అంటే ఆ టోర్నమెంట్లో ఆటగాడిగా పార్టిసిపేట్ చేయాలి అంటే 10 రూపాయలు కట్టాలి. ఆ 10 రూపాయలు తన దగ్గర లేనందుకు ఆ టీం తనకి కామెంటర్గా అవకాశం ఇచ్చింది. సో తనకున్నటువంటి హిందీ నాలెడ్జ్లో ఉన్నటువంటి హిందీ సబ్జెక్టు మీద ఉన్నటువంటి పట్టుతోటి ఆ కామెంటరీ అనేది చాలా అద్భుతంగా చేసి మళ్ళీ ఏ ఆఫీసర్ని అయితే తన ఆదర్శంగా తీసుకున్నాడో అదే ఆఫీసర్ దృష్టిలో పడ్డాడు. ఆ ఆఫీసర్ మెచ్చుకున్నాడు, చాలా చక్కగా కామెంటరీ చేసావు, నీ లాంగ్వేజ్ బాగుంది, నీ వాక్చాతుర్యం బాగుంది అని. అప్పుడు అడిగిండు అతన్ని, నేను మీలాగా ఆఫీసర్ కావాలంటే ఏం చేయాలి అని. నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి, అప్పుడు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడతాయి, అందులో గ్రూప్ 1 అనే ఎగ్జామ్ ఉంటుంది, అది రాస్తే నువ్వు ఆఫీసర్ అవుతావు అని చెప్తాడు. కానీ ఆఫీసర్ కావాలనే కల ఉంది, కానీ తన పరిస్థితులు బాగోలేవు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తనకు అర్థం కావట్లేదు. సో ఆ క్రమంలో ఎన్నో పనులు చేశాడు, కూలి పని చేశాడు. కూలి పని చేస్తూనే ఇంటర్ మళ్ళీ రాసి అన్ని సబ్జెక్టులు పూర్తిగా పాస్ అయిపోయాడు. ఆ తర్వాత తన తల్లి కూలి పని చేస్తూ తెచ్చుకొచ్చి ఇచ్చినటువంటి డబ్బులతోటి MLB కాలేజ్లో గ్వాలియర్లో డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఎన్నో రకాల పనులు చేశాడు. ఇంగ్లీష్ నేర్పేటువంటి మాస్టర్, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపనతోటి ఇంగ్లీష్ కోర్స్కి ఫీజు కట్టలేక ఆ మాస్టర్ ఇంట్లో పనివాడిగా చేశాడు. బట్టలు ఉతికేవాడు, వంట చేసేవాడు, టాయిలెట్స్ కడిగేవాడు. అట్లా ఫీజు కట్టకుండా పని చేస్తూ క్లాసెస్ వినడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్లో లైబ్రరీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు. ఇట్లా రకరకాల పనులు, ఒక్క పనని కాదు, కూలినాలి చేశాడు, సెక్యూరిటీ గార్డ్గా చేశాడు. ఆ క్షణం బ్రతకడానికి, ఆ పూట గడవడానికి, తను ఏ ఆటంకం లేకుండా చదువుకోవడానికి కావలసినటువంటి పనులన్నీ చేశాడు. రైస్ మిల్లులో వర్క్ చేశాడు, రోజంతా కూలి పని చేశాడు. మరి ఇలా కూలి పని చేస్తే చదవడానికి టైం ఎక్కడిది? మనం అలసిపోతాం, చాలామంది అలసిపోతాడు. రైస్ మిల్లులో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పొట్టుకి తనకి లంగ్ డిసీజెస్ కూడా వచ్చాయి, శ్వాస ఆడకపోతుండే. అలాంటి ఆరోగ్య సమస్యలను కూడా తట్టుకున్నాడు. మొత్తానికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యాడు. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అయినప్పుడు ఏమైంది? సో ఇప్పుడు మన తెలంగాణలో కనుక ఎలా అయితే గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయో అక్కడ కూడా గ్రూప్ 1, మధ్యప్రదేశ్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ని రద్దు చేశాడు. ఎప్పుడైతే తను గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాడో ఇక తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి?
ఎగ్జామ్ రద్దయిందని చెప్పేసి నిరాశగా అక్కడే ఆగిపోలేదు. ఇంతకంటే బెటర్గా ఇంకేముంటాయని ఆలోచించాడు. సివిల్స్ ఉద్యోగాల వైపు, సివిల్స్ నోటిఫికేషన్ వైపు తన దృష్టి మలిచిండు. సో ఎట్లయినా సరే సివిల్స్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ మన చుట్టూ కొంతమంది ఉంటారు, మనని హేళనగా మాట్లాడి మనకి వెనక్కి లాగేవాళ్ళు. వాళ్ళు రెడీగా ఉంటారు. చాలామంది వెక్కిరించిరు. ఇంటరే 4 సార్లకు పాస్ అయ్యాడు, ఇంటర్ సరిగ్గా పాస్ కావడం తెలియదు కానీ ఈయన సివిల్స్ రాస్తాడట అంటూ ఎంతోమంది హేళన చేశారు. కానీ ఎవ్వరి మాటలు, ఎవరి విమర్శలు కూడా తను పట్టించుకోలేదు. ఒక ఫ్రెండ్ దగ్గర ఆర్థిక సహాయం తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయి సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? సో చాలామంది సివిల్స్ని రాసిన వాళ్ళ యొక్క చూడండి చరిత్రలు, వాళ్ళంతా ఎక్కడి నుంచో బాగా తెలియగల వాళ్ళని చాలామంది అనుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒకటి సాధించాలి అంటే తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు. ఒక్కొక్కసారి అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, కానీ నిష్ఠ, నియమబద్ధమైనటువంటి జీవిత శైలిని అనుసరిస్తూ క్రమశిక్షణతో, పట్టుదలతో, హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటే కనుక మీరు ఏదైనా సాధిస్తారు అని చెప్పడానికి ఎంతోమంది ఐఏఎస్ల జీవిత చరిత్రలే ఉదాహరణలుగా ఉన్నాయి. 4 సార్లు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఇంటర్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు. అసలు చదువులో వీడు ఎందుకు పనికిరాడు అనుకోని అందరి చేత నిందించబడ్డవాడు ఐఏఎస్లు అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే ఒక స్టేజ్లో వాళ్ళు రియలైజ్ అయ్యారు, హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. అంటే ఐఏఎస్లంతా ఆకాశం నుంచి రాలేదు. హార్డ్ వర్క్ చేస్తే మీరు సాధించలేనిది ఏమీ లేదు అంటూ నిరూపించిన వాళ్ళు ఎంతోమంది అభ్యర్థులు ఉన్నారు. అయితే మనోజ్ శర్మ కూడా ఫస్ట్ టైమే ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయ్యాడు, బట్ మెయిన్స్ పోయింది. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు కూడా ఓటమి తప్పలేదు ఇంకా సివిల్స్లో. సో 4వ సారి 4 సార్లు అటెంప్ట్స్ ఇస్తే 3 సార్లు ఓటమి ఎదురైంది. ఇక 4వ సారి మాత్రం ఎలా చదివాడు? చావో రేవో అన్నట్టుగా చదివాడు. ఇక నేను సాధించి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని నిర్ణయించుకున్నాడు. ఇంకా తన హార్డ్ వర్క్ కఠినతరం చేశాడు. ఎంతగా కష్టపడేవాడు అంటే ఇంకా తన కంటి ముందు తన లక్ష్యం తప్ప ఇంకా వేరే ఏమీ కనిపించలేదు. రోజు 12 గంటల నుంచి 14 గంటల వరకు చదువుకున్నాడు. రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. చదవడం రాయడం అంత కఠిన దీక్షలాగా తను కష్టపడి, సో ఈ కష్టపడే క్రమంలో చాలా సందర్భాలలో అనారోగ్యం పాలయ్యాడు. హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కూడా తను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి తనకి తల దాచుకునే, తనకి షెల్టర్ ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఒక్కొక్కసారి ఎక్కడ ఉండాలో కూడా తెలియకపోతుండే. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్కి మీకు వంట చేసి పెడితే మీ రూమ్లో నన్ను ఉండనియండి అని రిక్వెస్ట్ చేసి ఇంటి రెంట్ కట్టలేక వాళ్ళకి వంటవాడిగా పనిచేస్తూ ఆ వంట వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ రూమ్లలో ఉండి చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక బాగా రిచెస్ట్ పర్సన్, ఒక యజమానిని రోజు వాళ్ళ యొక్క కుక్కల్ని రోజు వాకింగ్కి తీసుకెళ్తే నెలకు 800 రూపాయలు ఇస్తా అంటే రోజు డైలీ 2 hours వాటిని వాకింగ్కి తీసుకెళ్ళేవాడు. ఇట్లా కనపడ్డ ప్రతి పని చేశాడు. ఎక్కడ ఏ పనికి నామోషపడలేదు. కుక్కల్ని వాకింగ్కి తీసుకెళ్ళాడు, వంట పని చేసి పెట్టాడు, బట్టలు ఉతికి పెట్టాడు, ప్రతి పని చేశాడు. ఇక్కడ చూడండి, మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు మాకు ఆర్థికంగా బాగాలేదని. ఎందుకు బాగుండదండి? మనలో తపన ఉండాలే కానీ మనం డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి ఏదైనా చేయొచ్చు అనడానికి తన జీవిత చరిత్ర ఒక ఎగ్జాంపుల్. చాలామంది ఉన్నాం అట్లా. మేము చదువుకునేటప్పుడు కూడా చాలా కష్టపడే వాళ్ళం, ట్యూషన్స్ చెప్పేవాళ్ళం. ఒక 4 పైసలు వస్తున్నాయంటే ఏ పని అంటే ఏదైనా సరే పని చేయడానికి వెనకాడకపోతుంటేమి. సో ఇట్లా మనోజ్ శర్మ కష్టపడి లాస్ట్కి తనేంటి ఐపీఎస్ సాధించాడు సివిల్స్లో. సో ప్రస్తుతం బాంబేలో అడిషనల్ కమిషనర్గా ఉంటున్నటువంటి ఈ మనోజ్ శర్మ యొక్క జీవిత చరిత్ర ఆధారంగానే ఒక సినిమా వచ్చింది, ఒక పుస్తకం వెలువడింది అంటే ఎంత గొప్ప. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎక్కడో ఆగిపోవాల్సినటువంటి జీవితం నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. సో ఇతని జీవిత చరిత్రని ఇతని రూమ్మేట్గా ఉండేవాడు అనురాగ్ పథక్ రూమ్మేట్.
అతను ఏం చేశాడు, 12th ఫెయిల్ అనే పుస్తకం రాశాడు ఇతడి జీవిత చరిత్ర ఆధారంగా. ఆ తర్వాత వినీత్ చోప్రా ఆ స్టోరీ ఆధారంగా 12th ఫెయిల్ అనేటువంటి సినిమా తీశాడు. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూస్తుంటారు చాలామంది యూత్, అన్ని పనికిరాని సినిమాలు చూస్తుంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సినిమా చూడటం నేను తప్పు అనట్లేను, సినిమాలో ఉన్నటువంటి మంచిని మనం గ్రహించగలగాలి. గౌతమ్ ఎస్ఎస్సి అంటారు, ఎస్ఎస్సి ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఆ మధ్యలో చేసే అవార పనులన్నీ చూస్తారు, వాటిని ఫాలో అవుతారు, కానీ ఫైనల్గా తను ఐఏఎస్ సాధించాడు చూసారా, అది మీరు గ్రహించాలి. సో ప్రతి సినిమా నుంచి కూడా మీరు చూడగలిగితే ఒక మంచి ఉంటుంది, ఆ మంచిని మీరు గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ సినిమా చూసి ఎంతోమంది యువత ప్రేరణ పొందాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. జీవితం అనేది అందరికీ పోరాటమే. ఈ పోరాటాన్ని ఎవరైతే సహనంతో చేస్తారో, ఎవరైతే సహనంతో సాగిస్తారో, ఎవరైతే ఆటంకాలను అధిగమిస్తారో, ఎవరైతే శోధించి సాధిస్తారో, ఎవరైతే అవకాశాలని వెతుక్కుంటూ వెళ్తారో, ఎవరైతే ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏ పనిని చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారో, ఎవరైతే తమ దారిని తామే పూలదారిగా మార్చుకుంటారో వాళ్ళంతా విజేతలే. వాళ్ళు ఏది సాధించినా అది గొప్పతనమే. కాబట్టి మన లైఫ్లో ఎన్నో వస్తుంటాయి ఆటంకాలు, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అసలు నిజంగా చెప్పాలి అంటే కష్టాలు లేని జీవితం అంటూ ఉండదు. కానీ వాటికి భయపడి అక్కడే ఆగిపోతే నువ్వు ఈ కోటాను కోట్ల మందిలో ఎక్కడో నువ్వు ఒక బిందువుగా మాత్రమే మారిపోతావు. ఒక మనిషి పుట్టాడు, చచ్చాడు, అంతే, ఇంకంతకు మించి అక్కడ ఏమీ లేదు. కానీ ఎదురైన ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకొని సహనంతో నీ కళని సాకారం చేసుకోవడానికి, ఆ కళ నుంచి మాత్రం నీ దృష్టి పక్కకు తిప్పకుండా, అర్జునుడి యొక్క గురి ఎప్పుడూ కూడా తన యొక్క బాణం దేనికి గురి పెడితే ఆ దాని మీదనే గురి ఉంచేవాడు, మిగతా ఎటువైపు కూడా తన దృష్టి మళ్ళకపోతుండే. అలాగే మనం కూడా జీవితం అనే యుద్ధంలో, పోరాటంలో మనం సాధించాలి అంటే అందరం కూడా అర్జునునిలాగా ఏకాగ్రతని మనం వశం చేసుకోవాలి. గురి తప్పని వేటగాళ్ళం మనకు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి. మీ లక్ష్యం పెట్టుకోండి, అబ్బా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోండి, పరిగెత్తండి. దాన్ని సాధించడానికి మీరు ఏమైనా చేయండి, కానీ కొన్ని గంటలు డైలీ మీ దినచర్యలో ఒక టైం టేబుల్ ప్రకారం మీరు చదవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ టెంపోను మాత్రం పక్కకు పోనీయకండి. వీలైతే అందరూ ఒకసారి ఆ సినిమా చూసి ప్రేరణ పొందండి. నిజానికి చాలా బాగుంటాయి కొన్ని సినిమాలు, మనకు ప్రేరణనిస్తే, మనం కూడా సాధించాలి అన్న ఒక ఉత్సాహాన్ని మనకి ఇస్తాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా అలాంటి సినిమాలు ఎన్నో చూసాం. అంతెందుకు, మీకు ఒక విషయం చెప్పనా, విజయశాంతి కర్తవ్యం సినిమా కంటే ముందు అమ్మాయిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కర్తవ్యం సినిమా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో అమ్మాయిల సంఖ్య పెరిగింది అంటే మీరు ఆశ్చర్యపోతారేమో, ఇది నిజం. చాలామంది చెప్పారు కూడా, ఇప్పుడు లేడీ ఎస్ఐలు కావచ్చు, లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు, మీకు ఎవరు రోల్ మోడలు, ఎలా ఈ ఆలోచన వచ్చింది అంటే పలానా సినిమా చూశాక మాకు ఆలోచన వచ్చింది అని. సో మీరందరూ కూడా ఒకసారి ఆ సినిమా చూడండి, ప్రేరణ పొందండి. మీ లక్ష్యాన్ని ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.